శతమానం భవతి. అత్తయ్య, నేను మీతో మాట్లాడాలి. మాట్లాడడానికేముంది? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు. నేనేమనుకుంటున్నానో మీరు అర్థం చేసుకోగలరు. ఇప్పుడు నేను నీ గురించి ఆలోచించడం లేదు పార్థు, నా కొడుకు గురించి ఆలోచిస్తున్నాను. నేను కూడా కార్తీక్ విషయమే మాట్లాడాలని వచ్చాను అత్తయ్య. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ రోజు నా తప్పు లేదు అని మీ దగ్గర నాకు సంబంధించిన ప్రతి విషయం చెప్పాను. మీరు ఎంతో పెద్ద మనసు చేసుకుని నా బాధను అర్థం చేసుకుని నన్ను క్షమించారు. నా చెల్లెలు బాను తప్పులేదని తనని తిరిగొచ్చేమని మీరు చెప్పారు. అది మీ మనసు. మరి అలాంటి మీ మనసు ఇప్పుడు ఎందుకు మారిందో నాకు అర్థం కావడం లేదు. నువ్వు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావో నాకైతే అర్థమైంది. అందులో మాట్లాడడానికి ఏమీ లేదని నువ్వు తెలుసుకుంటే మంచిది. మీరు నీలిమకి కార్తీక్కి పెళ్లి చేయాలనుకోవడం తప్పు. అది నా చెల్లెలి స్థానం. ఈ ఇంట్లో ఆ స్థానం తనకు మాత్రమే ఉండాలి. కార్తీక్ కూడా అదే చెప్పాడు. కార్తీక్ మనసులో భానుకి ఎంతో గొప్ప స్థానం ఉంది. మీరు ఆ మనసును కాదని, ఆ ప్రేమను మర్చిపోమని ఇప్పుడు నీలిమనిచ్చి పెళ్లి చేస్తానంటే నేనైతే అంగీకరించలేను. కార్తీక్ ఒప్పుకోలేదు కాబట్టి సరిపోయింది. కానీ మీ నిర్ణయం మాత్రం మంచిది కాదు. ఇదే మీకు చెప్దామని వచ్చాను. నువ్వు నా నిర్ణయాన్ని తప్పు పడుతున్నావు. మరి నువ్వు చేస్తుందంతా కరెక్ట్గానే ఉందా? చూడు పార్థు, ఒకే రకంగా ఎప్పుడూ ఆలోచించడం అనేది అంత మంచిది కాదు. ముందు నీ ఆలోచనలో మార్పు తెచ్చుకో. నువ్విలా ఒక పక్షం వైపే ఆలోచిస్తావు కాబట్టి నీ కొడుకుని కూడా నువ్వు దూరం చేసుకున్నావు. చూడు, ఈ రోజు నా కూతురు బాధపడుతుందన్నా, తనకి గర్భకోశం మిగిలింది అన్నా, దానికి కారణం నువ్వు. అరే, కంటికి రెప్పలా కాపాడుకోవలసిన భార్యని అవసరం ఉన్నప్పుడు నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు. మీటింగ్ ఉంది, వెళ్ళాను అని అందరితోని చెప్తున్నావు. నువ్వు ఏం చెప్పినా సరే జరిగిపోయిన నష్టాన్ని, నా కూతురి కడుపులో కరిగిపోయినటువంటి రూపాన్ని వెనక్కి తీసుకురాలేవు కదా. ఇది నేను నీ తప్పు అంటాను, నువ్వు చేసిందే అంటాను, నీ వల్లే ఇదంతా జరిగింది అంటాను. అప్పుడు నీకెంత బాధ అనిపిస్తుంది? ముందు నీ ఆలోచన ధోరణిని నువ్వు మార్చుకుంటే అలాంటి పొరపాటు జరిగేది కాదు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. దాని గురించి ముందు నువ్వు ఆలోచించు. ఇక కార్తీక్ పెళ్లి విషయం అంటావా? అది నాకు సంబంధించిన విషయం. నా కొడుక్కి ఏది మంచి జరుగుతుందో ఒక తల్లిగా నేను ఆలోచిస్తాను. అది మాత్రమే చేస్తాను. ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవడం అనేది నాకు నచ్చదు. ఇది నీకు అవసరం లేదు కూడా. నువ్వు చూసుకోవాల్సింది నీ భార్యని. చాందిని బాధపడకుండా, తను కన్నీళ్లు పెట్టుకోకుండా తనని బాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీది. ముందు నీ బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వర్తించి అప్పుడు ఇంకొకరికి సలహాలివ్వు. ఏంటిది? రాధమ్మ ఒక్కతే గుడికొచ్చింది? అంతే కదా, ఆ ఇంట్లో ఉంటున్నా ఇప్పుడు తను ఒంటరి మనిషే కదా. ఎవరి వల్ల తల్లి కాబోతుంటే పెద్దమ్మగారు మాత్రం ఊరుకుంటారా? అవునే, వాళ్ళదెంత పెద్ద కుటుంబం. ఆ ఇంటికి చెడ్డ పేరొస్తే ఆవిడ మాత్రం ఎందుకు ఊరుకుంటుంది? సర్లే వదినా, అయినా అది వాళ్ళింటి వ్యవహారం, మనకెందుకు వచ్చింది చెప్పు. పదండి వెళ్దాం. అమ్మా జగన్మాత, నీ ముందు ఎవరూ నటించలేరు. నీకు తెలియని నిజమంటూ ఈ ప్రపంచంలో ఇంకొకటి ఉండదు. అందుకే
ఒకరోజు నీ గుడి దగ్గరకు వచ్చి నా జీవితం ఏ మలుపు తిరుగుతోంది, అసలు నేనేంటో చెప్పమ్మా అని నీ దగ్గర మొరపెట్టుకున్నాను. మరుక్షణమే నువ్వున్నావని నిరూపించుకున్నావు. నా కడుపులో ఒక రూపం పెరుగుతుందన్న నిజాన్ని నాకు తెలిసేలా చేశావు. నేనేంటో నాకు తెలియని పరిస్థితుల్లో, నా గురించి నేను తెలుసుకునే అన్వేషణ చేస్తున్న పరిస్థితిలో నా కడుపులో ఇంకో రూపం పెరుగుతుందన్న నిజాన్ని నాకు చెప్పావు. ఆ భారాన్ని నేను మోస్తూ నన్ను అమితంగా ప్రేమించే మనిషితో జీవితాన్ని పంచుకోకూడదని ఆ పెళ్లి నిరాకరించాను. కానీ ఎంతో గొప్ప మనసున్న మురారి గారు నా మనసుని చూశారు. కానీ జరిగిన గతం తనకు అవసరం లేదని చెప్పారు. ఆ ప్రేమ గొప్పతనాన్ని, ఆ మనిషి పెద్ద మనసుని ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. కానీ నా జీవితంలో జరిగిందేంటో తెలియని నాకు ఇంకొకరి జీవితంలోకి వెళ్ళే అర్హత లేదు అని నిర్ణయించుకున్నాను. కాబట్టి మురారి గారు నన్ను ఒప్పించి పెళ్లి చేసుకుందామని ఎంత ప్రయత్నం చేసినా వద్దు అని తాళిని నా మెళ్ళో నేనే కట్టుకున్నాను. కానీ నా వల్ల ఆ తల్లి కొడుకుల మధ్యలో ఎలాంటి అపోహలు రాకూడదు, వాళ్ళ మధ్య ఎలాంటి అగాధాలు మొదలవ్వకూడదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం పెంచడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. అది జరగకూడదు తల్లి. ఎప్పుడూ వాళ్ళు ఒక్కలాగే ఉండాలి. వాళ్ళ మధ్య ఆ ప్రేమాభిమానాలు నిరంతరం అలాగే ఉండాలి. నీ జాతర అత్యంత ఘనంగా జరగాలి. నీ జాతర ఆగిపోవడానికి నేను కారకురాలు అవ్వకూడదనే ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు అన్ని నిజాలు బయటకు తెలిసినా నీ జాతర జరిపించాలని పెద్దావిడ నిర్ణయించుకున్నారు. మా చేతుల మీదుగా జరగడం లేదని నువ్వు ఆ కుటుంబం మీద ఎలాంటి ఆగ్రహం చూపించకు తల్లి. ఎందుకంటే ఆ పెళ్లి జరగకపోవడానికి కారణం నేను. వాళ్ళంతా చాలా మంచివాళ్ళు, ఊరి కోసం ఆలోచించేవాళ్ళు. ఈ ఊరిని కాపాడే చల్లని తల్లివి నువ్వు. నీ జాతర జరిపించుకుని ఈ ఊరిని పచ్చగా ఉండేలా కాపాడు. ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కంటారు. కాబట్టే నిన్ను వేడుకుంటున్నాను. నా గతమేంటో నాకు చెప్పు. నేనెక్కడి నుంచి వచ్చానో నాకు చూపించు. అసలు నేనెవరినని తెలుసుకునే ప్రయత్నంలో పురోగతి కల్పించు తల్లి. ఈ ప్రపంచంలో నువ్వు తప్ప నాకెవరూ సాయం చేయలేరు. అందుకే నిన్ను వేడుకుంటున్నాను. నన్ను కాపాడు తల్లి. అమ్మా చాందిని, చూడు, జరిగిపోయిందేదో జరిగిపోయింది. నువ్వు అదే తలుచుకుని బాధపడుతూ ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పమ్మా? ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అత్యంత ఆనందకరమైన విషయం ఏంటో తెలుసా మమ్మీ? అమ్మ ఒడిలో తలపెట్టుకుని పడుకోవడం. నువ్వు ఇలా ఓదారుస్తూ ఉంటే నాకెంత సంతోషంగా ఉంటుందో నువ్వు ఊహించలేవు. మరి నేను కూడా అమ్మనవ్వాలనుకున్నాను కదా. నా బిడ్డని ఇలా ఒళ్ళో పడుకోబెట్టుకోవాలని ఎన్నో కలలు కన్నాను మమ్మీ. అవన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. కలలో నుంచి మెలకు వచ్చినట్టే నేను అమ్మనవుతాననుకున్న నా ఆశ ఒక్కసారిగా మాయమైపోయింది. దాన్ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది మమ్మీ. నాకు తెలుసమ్మా, గర్భశోకం ఎంత బాధగా ఉంటుందో అనుభవించినటువంటి నాకు తెలుసు. ఆ నరకం ఎవరికీ రాకూడదని
మగవాళ్ళకు కూడా అలాంటి పరిస్థితి రాకూడదని ఎన్నోసార్లు కోరుకున్నాను. నా కూతురికి అలాంటి పరిస్థితి వస్తుందని అసలు ఊహించలేకపోయాను. కానీ ఏం చేస్తామమ్మా, మన చేతిలో ఏమీ లేదు కదా. చూడు, అందుకే ధైర్యం తెచ్చుకో, నీ ఆరోగ్యాన్ని నువ్వు చూసుకో అని చెప్తున్నాను. తల్లి కూతురు ఇద్దరు మంచి సెంటిమెంట్ సీన్లో ఉన్నారు. ఇప్పుడే మీరిద్దరు షాక్ అయ్యి ఒక ఆయుధం మీ దగ్గరికి పంపిస్తాను. దాంతో పార్తు ఏం ఎంక్వైరీ చేస్తున్నాడో మొత్తం బయటకొస్తుంది. ఏమైంది? ఎవరు మమ్మీ తిను? పార్థు తను అలా చేతులు పట్టుకుని ఉన్నారేంటి? అసలు ఏం జరుగుతుంది? అదే తెలుసుకోవాలి. పార్థు ఈ మధ్య చాలా కొత్తగా ప్రవర్తిస్తున్నాడు. చివరికి నీ విషయంలో అంత ప్రమాదం జరిగినా కూడా నిజం చెప్పకుండా మీటింగ్ అని మనతో చెప్పాడు. మరి ఆ మీటింగ్ ఇదేనేమోనని నాకిప్పుడు అనుమానం వస్తోంది. అసలు పార్థు ఇలాంటి వాడని నేను ఎప్పుడు ఊహించలేదు మమ్మీ. అమ్మా, నువ్వేం బాధపడకు. ఈ నిజాన్ని ఎలా బయట పెట్టాలో నాకు తెలుసు. పార్థుని నిలదీస్తాను. దీనికి సమాధానం ఏంటి అని అందరి ముందు అడుగుతాను. అన్ని విషయాలు అవే బయటకొస్తాయి. కరెక్ట్. నేను ఏదైతే జరగాలని కోరుకుంటున్నానో అది జరుగుతోంది. ఆంటీకి కోపం వచ్చిందంటే పార్థుని ఖచ్చితంగా నిలదీస్తుంది. అప్పుడు బాధ్యత తప్పించుకోలేడు. కాబట్టి తను ఈవిడతో ఏం చేస్తున్నాడో, ఏం ఎంక్వైరీ చేస్తున్నాడో మొత్తం పార్థు బయటికి చెప్పేస్తాడు. నా డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఎక్కడున్నావు పార్థు? ఎవరి కోసం ఆలోచిస్తున్నావు? పార్థు, నువ్వు తొందరగా రావాలి. ఇక్కడ అందరూ నీ గురించే వెయిటింగ్. నువ్వు రాగానే ఆంటీ నిన్ను నిలదీస్తారు. అప్పుడు అన్ని నిజాలు బయటకొస్తాయి. అమ్మా నీలిమా, నీలిమా, ఏంటంకల్ ఇలా వచ్చారేంటి? పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా. పర్వాలేదమ్మా, నేను నీతో కాస్త మాట్లాడాలి. చెప్పండి అంకల్. ఏంటి తల్లి, కార్తీక్ నిన్ను పెళ్లి చేసుకోను అన్నాడని నువ్వు బాధపడుతున్నావు కదా. ఎన్నో కలలు కంటే కొన్ని కలలు మాత్రమే నిజమవుతాయి.
చాలా వరకు కలలుగానే మిగిలిపోతాయి. బాధపడకమ్మా. నువ్వు ముందులా కూర్చో. కూర్చో, చెప్తాను. చూడు తల్లి, ప్రతి వ్యక్తికి తన జీవితంలో ఒక మంచి రోజు వస్తుంది అంటారు. అలాగే నీ ఆశ కూడా ఫలించే రోజు ఖచ్చితంగా వస్తుందని నేను నమ్ముతున్నాను. నా కూతురిలా కారణంగా వెళ్ళిపోవడం, కార్తీక్ ఒంటరివాడైపోవడంతో తన జీవితంలోకి నిన్ను తీసుకురావాలని చెల్లెమ్మ అనుకుంటోంది. అందుకు మేమంతా ఒప్పుకున్నాం. కానీ భాను మీదున్న ప్రేమతో కార్తీకే ఒప్పుకోలేకపోతున్నాడు. పర్వాలేదు అంకుల్, కొన్ని పాపాలు శాపాలుగా తగులుతాయని నేను ఊహించగలను. నువ్వు మాట్లాడుతుంది మీ మావయ్య గురించేగా? ఓ, మీకలా అర్థమైందా? సరే, దీన్ని కంటిన్యూ చేద్దాం. అవును అంకుల్, అందులో దాచడానికేం లేదు కదా. మా మావయ్య గురించి మొత్తం మీకు తెలుసు. తను చేసిన తప్పేంటో కూడా మీకు తెలుసు. ఇంకా దాన్ని గుర్తు చేసుకోవటం అనవసరం. తప్పు చేయని మనిషి ఉండడమ్మా, కానీ దాన్ని సరిదిద్దుకునే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. మనం చేస్తుంది తప్పు అని తెలుసుకున్న రోజు ఎంత పొరపాటు చేశామో అర్థమవుతుంది. అది మీ మావయ్య తెలుసుకోకుండానే వెళ్ళిపోయాడు. నీ మీదున్న పిచ్చి ప్రేమతో ప్రాణాలు తీయడాన్ని కూడా వెనుకాడలేదు. కానీ చివరికి ఏం జరిగింది? తానే ప్రాణాలు కోల్పోయాడు. అకాల మరణాన్ని చూశాడు. చూడు, నీకు బాధ అనిపించొచ్చు, కానీ చనిపోయిన మనిషి మీద ఇక ఎవరికీ పగలు ప్రతీకారాలు ఉండకూడదు. అందుకే మొన్న పార్థు మీనాక్షి తద్దినం పెడతామన్నప్పుడు మీ మావయ్య పేరు మీద కూడా పిండాలు పెట్టమని నేనే చెప్పానమ్మా. మీరు చెప్పారా? అవును తల్లి. అతడు ఎలాంటి వాడైనా చనిపోయిన తర్వాత ఆత్మ పైలోకాలకి వెళ్లకుండా సంచరిస్తూ ఉండకూడదుగా. ఆ పిండ ప్రదాన కార్యక్రమం జరిగితేనే ఆ ఆత్మకి ముక్తి లభిస్తుంది. అందుకే చేయమని చెప్పాను. చూడు, మనుషులు బతికున్నంత వరకే పగలు ప్రతీకారాలు ఉంటాయి. మట్టిలో కలిసిపోయాక వాళ్ళు చేసిన పనులు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. మీ మావయ్య ఎలాంటి వాడైనా ఈరోజు మన మధ్యలో లేడు. ఇక ఆయన చేసిన పనుల గురించి మనం ఆలోచించడం అనవసరం. కాబట్టి తన ఆత్మకైనా శాంతి కలగాలని పార్థుతో ఆ కార్యక్రమం చేయమని నేనే చెప్పాను. వాడు నేను చెప్పినట్టే చేశాడు. ఏంటమ్మా, నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను అంటే కుదరదు, రమ్మని చెప్పావు, ఎందుకు? అసలు నీకు బుద్ధుందా? మనం ఒక పెద్ద ప్లాన్ చేయాలి అనుకున్నాం కదా, దాని గురించి ఆలోచించడం మానేసి స్నేహితులింటికి వెళ్తాను, సినిమాకి వెళ్తాను అంటావేంటి? అదేంటమ్మా, అన్నీ నువ్వే చేస్తున్నావు కదా, మరి నన్నెందుకు తిడుతున్నావు? అవును, అన్నీ నేనే చేస్తున్నాను. కానీ ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాను? నీకోసమే కదా. నీ జీవితం బాగుండాలనే కదా చేస్తున్నాను. మరి దానికి నీ సాయం కావాలి కదా. సరే, తిట్టకు. ఎందుకు పిలిచావో చెప్పు. రాధని ఈ ఇంటి నుంచి పంపించాలని నీకు చెప్పాను కదా. అవును, నువ్వైతే చెప్పావు. కానీ మావయ్య మాటలు వింటుంటే డెలివరీ అయ్యే వరకు రాధ ఇక్కడి నుంచి కదిలేలా కనిపించట్లేదు. ఈ విషయంలో నాకు భయంగానే ఉంది. భయపడ్డంలోనే పడిపోవడం ఉంటుంది. మనం పడిపోకూడదు. తెలివితేటలతో ఆ రాధని పడగొట్టాలి. అందరూ తెలుసుకునేలోపే పని పూర్తయిపోవాలి. సత్య, నువ్వు చెప్పిన మాటలు అర్థమైనట్టే ఉంటున్నాయి, కానీ ఎందుకు చెప్తున్నావో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. అబ్బా, ఇలా మొట్టి బుర్రతో ఉంటే పని జరుగుతుంది. కాస్త తెలివిగా ఆలోచించు. నేను చెప్పింది తెలుసుకొని ఆచరించు. చెప్పు, ఇప్పుడు ఏం చేయమంటావు? ఆ రాధని మెడపట్టుకుని బయటకు తోసేద్దామా అంటే మావయ్య ఊరుకోడు. పోనీ అమ్మమ్మకు చెప్పి తిట్టి పంపించేద్దామా అనుకుంటే అమ్మమ్మ ఊరుకోదు. పోనీ ఊరందరూ వచ్చి తన్ని పంపించేయమని చెప్పాలి అనుకుంటే ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఇంకెలా చేయాలో నాకైతే అర్థం కావడం లేదు.
నీ బుర్రేంటో నాకు తెలుసు కదా. అందుకే దానికి పని చెప్పకు. నేను చెప్పింది చేస్తే చాలు, ఆ రాత వెళ్ళిపోతుంది. అయితే తప్పకుండా చేస్తాను. ఏం చేయాలో చెప్పమ్మా. అమ్మ బాబోయ్, అసలు అది జరిగే పనేనా? అందరి ముందు అది అసలు అవుతుందా? ఏ మాత్రం తేడా వచ్చినా మన పని అయిపోతుంది. ముందే చెప్పాను కదా, భయపడకు. ధైర్యంగా చెయ్యి, తెలివిగా చెయ్యి. ఈ ప్లాన్ ఎలా వర్కౌట్ అవదో నేను చూస్తాను. నాకు చదువు రాకపోయినా ఇలాంటి తెలివితేటలకు తక్కువేం లేదు. నేననుకున్నది జరిగి తీరుతుంది. ఆ రాధ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఇది రేపే జాతరలో జరిగి తీరాలి. సరే అమ్మా, అలాగే చేస్తాను. తప్పకుండా వెళ్ళిపోతుంది కదా. పంపించవలసిన బాధ్యత నీది. చెప్పింది అక్షరం తప్పకుండా చెయ్యి. కనురెప్ప వేసి తెరిచేలోపు అది వెళ్ళిపోవడం ఖాయం. అమ్మాయిని రహస్యంగా కలవాల్సినటువంటి అవసరం ఏముంది? అంత చనువుగా చేతులు పట్టుకోవాల్సినటువంటి పని ఏముంది? తను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని నువ్వెందుకు కలిసావు? భాను చనిపోయిందని మీరందరూ నమ్ముతున్నారు, కానీ నా చెల్లెలు బతికి ఉందని నేను నమ్ముతున్నాను. అందుకే తన గురించి ఎంక్వైరీ చేయిస్తున్నాను. ఇప్పటికే ఈ కేసులో కొంచెం పురోగతి కనిపించింది.